నాయుడు చెప్పండి. సో 9 నెలల కాలంలో ఈ రకమైన వ్యతిరేకత గతంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో చరిత్రలో లేదు అనేది మాట్లాడుతున్నారు. అయితే కొత్త రాగం అనుకున్న విధంగానే ఆ అభ్యర్థి మా అభ్యర్థి కాదు, గెలుపొందిన అభ్యర్థి మా అభ్యర్థి అనేది వినిపిస్తోంది. కానీ సాక్ష్యాధారాలు వాళ్ళు ఏం మాట్లాడారు, ఎన్నికలకు ముందు వాళ్ళు ఏం చెప్పారనేది పేపర్లతో సహా రుజువు అవుతోంది. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఏంటి టీచర్ల మనోభావాలు? ఈ ఫలితాన్ని వాళ్ళు ఏ రకంగా చూస్తున్నారు? ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ప్రభుత్వం మీద ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఎంతటా వ్యతిరేకత ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. కనీసం ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీ తరపున నిలబెట్టిన అభ్యర్థి పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఏ దశలోని కూడా ఆయన కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పిఆర్టీయూ తరపున పోటీ చేసిన గాదే శ్రీనివాసరాయుడు ఘన విజయాన్ని సాధించారు. కూటమి తరపున నిలబెట్టిన పాకలపాటి రఘువర్మకు ఉపాధ్యాయులు తగిన గుణపాఠం చెప్పారు. ఈ 9 నెలల కాలంలోని ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నందుకే ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న దానికి ఈ ఫలితమే నిదర్శనమనే అభిప్రాయం కూడా సర్వత్రా వినిపిస్తుంది. ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు సంబంధించిన కానీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఎక్కడా కూడా వారు సమస్యలను పట్టించుకోలేదు. డిఏలకు సంబంధించి పెండింగ్ ఉంది, అలాగే 3,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు బకాయిలు ఉన్నాయి, అలాగే పిఆర్సీ ఇస్తామన్నారు, అలాగే ఐఆర్ ఇస్తామన్నారు. పిఆర్సీ కమిషన్ కూడా ఇప్పటి వరకు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో కూటమి పాలన మీద విసిగెత్తిపోయిన ఉద్యోగులంతా కూడా కూటమి ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పారు. అలాగే ఉత్తరాంధ్రలో జరిగిన ఎన్నికల్లో ఆ అభ్యర్థిని చిత్తుగా కూడా ఓడించారు. రానున్న రోజుల్లో ఇదే తరహాలో తమ విధానం ఉంటుందని ఉపాధ్యాయులు స్పష్టం చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే ఫలితం పునరావృతం అవుతుందని కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే కూటమి అభ్యర్థి ఓటమి చెందారో కూటమి నాయకులు తమ నాలుకను మడతేశారు. పాకలపాటి రఘువర్మ తమ అభ్యర్థి కాదంటూ కూడా చెప్పారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు కూటమి తరపున పాకలపాటి రఘువర్మని నిలబడుతున్నామని చెప్పారు. ఆయన తరపున ప్రతి నియోజకవర్గంలోనే ప్రచారం చేశారు. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించేవారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మని గెలిపించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా అబ్జర్వర్లను కూడా ఈ ఎన్నిక కోసం నియమించారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఆ పార్టీ అభ్యర్థికి రఘువర్మకి తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కూటమి చేసిన మోసానికి ఉపాధ్యాయులు గట్టి గుణపాఠం చెప్పారనే అభిప్రాయం అయితే సర్వత్రా వినిపిస్తుంది. హరి ఆల్ రైట్ నాయుడు.